నా పేరు అట్టెం శ్రీనివాస్ యాదవ్, షెట్పల్లి గ్రామ పంచాయత్, లింగంపేట మండల్, కామారెడ్డి జిల్లా. అన్న, మీరు దాదాపు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మీరు గుర్తించిన ఏమున్నాయన్న ప్రధానంగా? మేము సర్పంచ్ కాకముందు చాలా సమస్యలు ఉండే, ఒక్కొక్కటి అన్నిటిని క్లియర్ చేస్తాము. మా మేనిఫెస్టోలో కూడా పెట్టినాము. మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినామో అవి 5 ఏళ్ళ పరిపాలనలో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాం సార్. గ్రామ ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి చాలా భారీ మెజార్టీతో గెలిపించారు. ముందుగా మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కటి మా విలేజ్లో ఎలాంటి సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటాం సార్. అంటే అన్న, ఇప్పటిదాకా మీరు సర్పంచ్ ఎన్నికైన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏమున్నాయన్న ఇప్పటి వరకు? అన్న, మాతడ మెయిన్ విలేజ్లో కోతల ప్రాబ్లం ఉండే. విలేజ్లో పురాతన ఇళ్ళన్నీ కూలిపోయే పరిస్థితిలో ఉండే సార్. అదేవిధంగా మాకు వ్యవసాయ అనుబంధ విలేజ్ కాబట్టి వ్యవసాయం కూడా కోతల బెడద బాగుండే. కోతలను పట్టించి ఫారెస్ట్లో వదిలిపెట్టినాం సార్. నేను ఆ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకే కోతులను పట్టించినా వదిలిపెట్టేసినాం. మా విలేజ్లో కోతులు లేకుండా అయిపోయినాయి సార్. ఇప్పటికి లేవు సార్, కోతులు లేవు. అదేవిధంగా మాకు కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు సార్. డ్రైనేజ్ వ్యవస్థ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. డ్రైనేజ్ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా నేను సర్పంచ్ కాకముందు కూడా మాకు స్పెషల్ ఫండ్ నుంచి ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము దాన్ని కూడా డ్రైనేజీ మొన్ననే స్టార్ట్ చేసినాం, వర్క్ కూడా అయిపోయింది సార్. అదేవిధంగా మాకు లైటింగ్ ప్రాబ్లం ఉంది సార్. అక్కడక్కడ పెద్ద ఈ లైటింగ్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి విలేజ్లో లైటింగ్ ప్రాబ్లం లేకుండా కూడా మంచి పెద్ద టంబాలు వేసి లైటింగ్ కూడా పెట్టిస్తాం సార్. అదేవిధంగా మాకు విలేజ్లో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేసుకుంటాం సార్. త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం మా గ్రామ ప్రజలందరూ అలా నిర్ణయం మేరకు మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ మాకు డిస్మెంటల్ అయింది సార్. మా ఎమ్మెల్యే గారి దృష్టికి స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకెళ్ళాం. మాకు మెయిన్ ప్రాబ్లం పిల్లలకు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ కొరకు సార్ దృష్టికి తీసుకెళ్ళాం. మరి సానుకూలంగా స్పందించండి సార్. త్వరలో ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసుకొని మా ఎంలోనే స్కూల్ బిల్డింగ్ కట్టుకుంటామని ఆశిస్తున్నాం సార్. మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ఇంకొకటి సార్, మాకు చెరువులకు నీళ్ళు వచ్చేటి కాలువ తెగిపోయింది సార్. మొన్నటి భారీ వర్షాలకు ఆ కాలువ కూడా శాంక్షన్ అయింది. త్వరలో వరకు చాలు చేస్తాం సార్. ఇంతకు ముందు ఉండే సార్, కానీ ఇప్పుడు అన్ని పైప్ లైన్ లీకేజీలు కానీ మోటార్లు కానీ దించుకున్నాం. ఫుల్ వాటర్కి ఎలాంటి కొదవ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం సార్. వాటర్ ఫుల్ వస్తున్నాయి సార్. ఇంతవరకు మీ గ్రామంలో ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి, ఏం చేశారు? ఇందిరా మిల్లు మా గ్రామంలో 19 శాంక్షన్ అయినాయి సార్ మేము సర్పంచ్ కాకముందు. ఇప్పుడు ఇంకొక 25 నుంచి 30 సార్లు కూడా అడిగినాము. పురి గుడిసె లేకుండా మా విలేజ్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా పనిచేస్తా మా ఎమ్మెల్యే గారి సహకారంతో అని అందరికీ మాట ఇచ్చిన. అదేవిధంగా ఆ మాట ప్రకారమే ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్తున్నాం సార్. అన్న, వృద్ధాప్య పింఛన్లు కానీ ఇవి కానీ ఇంకా మంజూరైతే ఉన్నాయన్న? పింఛన్ల సమస్య అయితే ఇంతకుముందు గవర్నమెంట్లో లేకుండా, కానీ ఇప్పుడు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆ పింఛన్లు కూడా ఒక్కొక్కటి విడతలుగా అందరికీ ఏజ్ అయిన వాళ్ళకు పింఛన్లు కూడా ఇస్తాం. వీడో పింఛన్లు కూడా చాలా ఉన్నాయి సమస్య. వీటిని కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటాం సార్. ఎమ్మెల్యే గారి విషయంలో మీరు చెప్పాలంటే ఏమని చెప్తారన్న? ఎమ్మెల్యే గారు యంగ్ అండ్ డైనామిక్. మనకు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి చేస్తుండు. ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర లేదు. కానీ మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎల్లారెడ్డి అంటేనే మదన్ మోహన్ అంటేనే ఎల్లారెడ్డి అనే స్థాయికి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండు. ఏ సమస్య ఉన్నా వెంటనే అసెంబ్లీలో చర్చించి మనకు పరిష్కారం అయ్యే దిశగా తీసుకెళ్తుండే ఎమ్మెల్యే గారు. ఒక మాటలో ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారన్న? చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుండో ఎమ్మెల్యే అని చెప్తాం సార్. అలాగే మీకు గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటారు, ఎట్లాంటి హామీ ఇవ్వాలనుకుంటారు? నేను ఇంతకుముందు ఏ పదవిలో లేనప్పుడే ఓన్లీ ఒక సొసైటీ డైరెక్టర్గా గెలిపిస్తేనే ఊరును అభివృద్ధి చేసినాం సార్. ఇప్పుడు సర్పంచ్ నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి చేసి చూపిస్తా. ఈ అభివృద్ధిని చేసి మళ్ళీ ముందు కూడా నాకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలన్న మా విలేజ్ ప్రజలే కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటా. నేను ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిస్తున్నాను.